మాది ముప్పవారిపల్లి. మా ఇంటి ఆయన వీరవగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేరు. నేను దేవుడు కొండకు పోయి వరపడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. ఆ బిడ్డను మేము ఎంత ముద్దుగా సాక్కున్నాము. సాక్కున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముక్కవారిపల్లిగా ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుని వాళ్ళు ఈ మాదిరిగా సర్పంచ్గా చేసినారు. సర్పంచ్గా చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమీ తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది. సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏం తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు, ఇంకొకడు ఉండడు. అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఏం లేడు. వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికని ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట్ల కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది. నా బిడ్డను రమ్మని చెప్పేది. మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారుతులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే. మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళు ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. అది ఒక లేడీ ముండ కాదు, అది చాలా వర్షం ఉండాది. అంతకంటే ఇడిచి ముండ లేదు, ఇంకా చాలా వర్షం ఉండాలి. దాన్ని ఎట్లా పోయాలని మేము ఆలోచన చేసినాము. కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనైపోయినాము. అది చాలా వర్షం ఉండ. ఇదే కాదు ఎంతమంది ఆ మాది చేసింది. లంచం ఉండదు. అది మనిషి ఆశల, అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలియదో. దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది. అది లేదని టార్చర్ పెట్టి మా బిడ్డను అన్యాయం చేసేసింది. అన్యాయం చేసి బయటికి తీసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే బయట ఇంకెవరన్నా ఉండే దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను కప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా, చెడ్డ పేరు రావాలా, వాడు బాగుపడుతున్నాడు వాడిని బయట తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసింది. లంచముండ నాశనం చేసింది. నాశనం చేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా నన్ను యాడ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారో ఏమో అని భయపడి ఈ మాదిరిగా అది మమ్మల్ని ఇప్పుడు మీడియాకు తీసేసింది. తీసి చట్టం ప్రకారం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా భయం లేకుండా మాకు ఫోన్లు చేస్తూనే ఉన్నది. 1 గంట కాదు 2 గంటలకు మాకు నిద్రలే, నా బిడ్డకు నిద్రలే, అన్నం సరిగా తినడంలే, దిగులు పడిపోయినా ఎందుకు ఇలా చేస్తుంది, నాకు ఏమి తెలియదు, నేనేం చేసినాను అని చెప్పి నా బిడ్డ కొట్టుకుంటా ఉన్నాడు. ఆ రకంగా చేస్తున్నా కానీ మేము ఎంతసేపు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికతో ఉన్నాము. వద్దులే ఆడబిడ్డ మనం చేయకూడదు, అది మనకు ఒక ఆడబిడ్డ ఉండదని చెప్పి మేము ఎంతవరకు మేము సమాజంగా వచ్చిన దాకా ఇది ఇప్పుడు ఈ రకంగా మమ్మల్ని బయట పెట్టేసింది. నా బిడ్డకి ఏమి తెలియదు. అది ఒక బేవస లంచం ఉండదు. అది ఒక బేవస లంచం ఉండ. నా బిడ్డను నాశనం చేసింది. నా బిడ్డ ఏదైతే ఏమో నాకు తెలీదు. దయచేసి నా బిడ్డను కాపాడు. అంత ఉత్తముడు నా బిడ్డ. ఒకరు మాట అన్నాడు, ఒకరు జోలికి పాడు, ఒకరు గొడవకు పాడు, ఏమన్నా కూడా గమ్మం తలంచుకొని నా బిడ్డ ఇంటికి వచ్చేవాడే. కానీ ఎవరు జోలికి పోయి ఒక మాట అని ఒక తిట్టి ఒకటి కొట్టాడేవాడు కాదు. నా బిడ్డను గబ్బు పట్టొచ్చి బయట పెట్టి నాశనం చేసింది. నా బిడ్డను పెట్టేది కూడా కాక వాళ్ళని కూడా గౌరవనీయులైన మా అమ్మగారు అయ్యగారు కూడా బయట పెట్టేసి నాశనం చేసింది. ఎట్ట వీళ్ళు బయటకు తీయాలా, వీళ్ళు బాగా బతుకుతున్నారు, వీళ్ళకి మంచి పేరు వచ్చింది, వీళ్ళని ఎట్ట చేయాలి బయట, వీళ్ళని ఎట్టను బయట పెట్టాలని చెప్పేసి రకంతో ఆ రకం చేసి పెట్టింది. ఆ లంచం ఉన్నది. దాన్ని ఏం చేస్తే పాపం వస్తుందో మాకు తెలియదు. మేము ఎంతవరకు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికగా ఉన్నాము. ఇంతవరకు ఓపికను చేసిన కూడా పోయి కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాంలే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత దాకా తెచ్చినాక గమ్మున అయిపోయినారు. చట్టం ప్రకారం మేము స్టేషన్కి పోయి కూడా కంప్లైంట్ కూడా ఇస్తాం. మళ్ళా ఈ మాదిరిగా చేసి నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసి మంచి పేరు తెచ్చుకున్న వాడిని ఈ రకం చేసింది. వాళ్ళను బయట పెట్టింది, వీడిని బయట పెట్టింది. ఎవరు మా పేరు చెప్పండి, ఏం చేస్తామో చెప్పండి. ఆ లంచమని యాడ తెచ్చిందో మాకు ఏం తెలుస్తుంది, ఏం తెలుస్తుంది మాకు తెలియదు. ఎట్ట పరిచయం అయిందో కూడా మాకు తెలియదు. నా బిడ్డ నాశనం చేసి గబ్బు పట్టించి బయటికి లాగేసింది, నాశనం చేసి ఇంకేం చేస్తుంది. ఆ లంచం ఉండదు. దాన్ని కోస్తామా,
గేట్లో పోస్తామని మేము ఎంతసేపు ట్రై చేసినా మేము వద్దు, అంతవరకు వద్దు ఆడబిడ్డ అని చెప్పి ఎంతవరకు మేము సామరస్యంగా వచ్చినాము. ఇప్పుడు మీ అబ్బాయి ఏం తప్పలేదు అంటున్నారు. మా అబ్బాయి ఒక్క నాటికి తప్పే లేదు. అది ఎంత స్టాటిస్ట్ గా ఉండాలంటే అంత స్టాటిస్ట్ గా ఉండాలి ముండ. మీకు మాట ఆడాడమ్మా. ఆ పేరు మీనా. ఫోన్ చేసి ఏమి ఎచ్చు మాట్లాడుతున్నావే, నన్ను బెదిరిస్తున్నది, మా పిల్లని బెదిరిస్తుంది, నా కూతుర్ని, నా అల్లుడిని అందరినీ టార్చర్ పెట్టేసింది. నేను ఫోన్ ఎత్తుకుంటే నా కూతురు చేస్తుంది, నా కూతురు చేయకపోతే నా అల్లుడు చేస్తుంది. అంత అవసరమా దానికి? దానికి అంత అవసరమా? ఏడబడింది అది లజ్జం ఉండదు. అంటే ఆమె చేస్తుంది కానీ మీ కొడుకు ఫోన్ చేయడం లేదు. ఆమె చేస్తున్నదంటే దాని టార్చర్ తట్టుకోలేక చేసి ఉంటాడేమో, నాకు తెలీదు. టార్చర్ అది టార్చర్ కాదు. నైట్ 1కి 2కి 3కి నిద్రలే మాకు. ఈ మధ్య కూడా 4 రోజుల నుంచి ఫోను. సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు మనుషులు? ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు? ఇంటికాడ ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు. ప్రెస్ మీట్ పెడదాము అంటే అమ్మోళ్ళ ద్వారానే మేము రావాలని చెప్పి అనుకున్నాము. అమ్మోళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా చేయాలనుకున్నాం అంతే. వాళ్ళకి మించి మేము పోకూడదు. వాళ్ళు అన్ని రకాల చేసి మమ్మల్ని అన్ని రకాల గౌరవంగా మమ్మల్ని నిలబెట్టారు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో ఉన్నాడా బయట? ఇంట్లోనే ఉంటాడు. సరే ఒక నిమిషం. ప్రమీల నేను సరే స్టార్ట్ మైక్ అయ్యమ్మా.